పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు పెద్ద దెబ్బ. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే ప్రధానంగా రాజకీయ పార్టీలని కలిసి రావాలి 9 రోజుల్లో కోట్ల రైతు భరోసా నిధులు జమ చేస్తాం. 3 రోజుల్లో 86.92 లక్షల ఎకరాలకు 5215 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. How this project can be detrimental to the interests of Telangana అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేసి ఆ తర్వాత మరి మీ అభిప్రాయాలు సూచనలు తీసుకొని ముందుకు పోవాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి మేము ఆలోచన చేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలని సంప్రదించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిగా ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలు రైతులకి మేలు చేయడానికనే మా ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ యొక్క అఖిలపక్ష సమావేశం ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. సో సీఎం గారు, విత్ యువర్ పర్మిషన్ విల్ స్టార్ట్ ది ప్రెజెంటేషన్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రెజెంటేషన్లో గోదావరి నది మరి ఈ రాష్ట్రానికి ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ ప్రాజెక్టులు ఉన్నాయి, తెలంగాణ నుంచి ఆంధ్ర ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఆంధ్రాలో ఏం ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ తర్వాత సముద్రంలో ఎక్కడ కలుస్తున్న విషయాన్ని తెలియజేస్తాం. స్కోప్ ఆఫ్ ద స్కీమ్ అంటే ఈ బంకచెర్ల స్కీమ్ లో వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇండెక్స్ మ్యాప్ ఆఫ్ ద స్కీమ్, ఆ స్కీమ్ యొక్క ఇండెక్స్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాం. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సమర్పించారు. They have submitted the pre-feasibility report which central government has forwarded to us and all Godavari co-basin states, asking us for inviting our comments on this. So then what in our view are the violations of law and of AP Reorganization Act